హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇవాళ ఏం కాదు, ఇది ఫ్రైడే రోజు వీడియో అనమాట ఇది. సో నేను పెట్టడం లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం అనేది. ఇంట్లో కొంచెం పనులు చూసుకొని కొంచెం ఊరికెళ్ళే పనులు కూడా ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ చేసుకొని నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి లేట్ అవుతుంది వీడియో పెట్టడానికి. ఒక్కొక్క వీడియో ఏంటంటే చేసిన వెంటనే పోస్ట్ చేయడానికి కుదురుతుంది, ఒక్కొక్కసారి ఏమో డిలే అవుతుంది వీడియో నేను పోస్ట్ చేయడం అనేది. ఇదైతే మాత్రం ఫ్రైడే రోజు వీడియో అనమాట. అది కూడా ఇది నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేసి 4th వీక్ అనమాట. సో ఇది లాస్ట్ వీకు. ఈ 3 వీక్స్ వీడియో తీద్దామంటే కుదరలేదు, బట్ అందుకని చెప్పేసి నేను లాస్ట్ వీక్ అయితే నేను వీడియో తీయించుకున్నాను. నేను ఆన్లైన్లో ఫోన్ వీడియో స్టాండ్ అవుట్ పెడితే అదైతే నాకు వెంటనే అసలు రిపేర్ అనేది వచ్చేసేసింది. నట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, స్క్రూస్, అవన్నీ లూజ్ అయిపోయి వేస్ట్ అయిపోయింది. బట్ మనీ కూడా చాలా అంటే చాలా ఎక్కువ పెట్టాను. కొన్ని ప్రోడక్ట్స్ బాగానే ఉంటున్నాయి, కానీ ఆన్లైన్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. అందులో నాకైతే ఇది ఫస్ట్ టైము ఫోన్ స్టాండ్ అనేది నాకు వేస్ట్ అవ్వడం అని చెప్పేసి. సో ఫ్రైడే రోజు వీడియో ఏంటి, ఈ ఫాస్టింగ్ ఏంటి అనుకుంటున్నారా? నేనైతే 4 వీక్స్ లలిత సహస్రనామం అయితే చదువుకున్నాను. అలాగే ఫాస్టింగ్ కూడా ఎలాగంటే మార్నింగ్ అండ్ నైట్ వచ్చేటప్పటికి నేను మ్యాక్సిమం ఏం కాదు, 100% నేను ఫుడ్ ఏం తీసుకోను, ఏం తినను కూడా. తాగితే నైట్ టైం ఓన్లీ కొంచెం పాలు అయితే తాగుతాను. ఫ్రూట్స్ తినొచ్చు కదా అంటారేమో, బట్ నేను చేసుకునే ఈ పూజకైతే నేను ఫ్రూట్స్ కానీ ఏమీ తిన్ననమాట. మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తాను. భోజనంలో కూడా మళ్ళీ మజ్జిగ కానీ పాలు కానీ పెరుగు కానీ ఏమీ వేసుకోను. సో ఓన్లీ కర్రీ మాత్రమే, కూరతో మాత్రమే తింటాను అనమాట భోజనం కూడా. అది కూడా మళ్ళీ విస్తర్లో అనుకుంటారేమో, విస్తర్లో ఏం కాదండి. ఇదైతే నేను నేల మీద తింటాను. నేల అంటే ఇప్పుడు మనకి మట్టి నేలలు ఏమి ఉండట్లేదు కదా, సో అందుకని చెప్పేసి నేనైతే మా ఇంట్లో బండల మీదే పెట్టించుకొని తింటాను అనమాట. అదైతే నేను వీడియో తీయలేదులే, భోజనం చేసేది మాత్రం. అది కూడా నేను 4 వీక్స్ పూజ అయితే చేసుకున్నాను కదా, సో నేనైతే వడ్డించుకోలేదు, మా వారిని అయితే వడ్డించమని చెప్పాను. సో మా అత్తయ్య గారు షాప్ దగ్గరికి వెళ్తారు కాబట్టి మా వారు అయితే వడ్డించారనమాట. నేనైతే పూజ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే కడ్డీలు అయితే వెలిగించేసుకొని దీపం పెట్టేసుకున్నాను. ఆ దీపం తర్వాత మళ్ళీ నెయ్యి దీపం కూడా పెడతాను. ఈ 4 వీక్స్ కంపల్సరిగా నేను చేసే ఈ ఫాస్టింగ్కి, ఈ పూజకైతే నేను నెయ్యి దీపం అయితే పెట్టుకుంటాను అనమాట. నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఇలాగే చేస్తాను, నెయ్యి దీపం మాత్రం కంపల్సరిగా పెడతాను. కానీ ఏదన్నా అడ్డం వస్తుందేమో, ఆటంకం వస్తుందేమో అని భయపడ్డాను. బట్ ఆ అమ్మవారి దయ వల్ల నాకైతే ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా నా వ్రతం అయితే పూర్తయిపోయిందండి. ఈ 4 వీక్స్ కూడా ఎటువంటి ఆటంకం లేదు, అలాగే ఎటువంటి ఇబ్బంది లేదనమాట. అదొకటి, ఈ 4 వీక్స్ నేను చేసేటప్పుడు కూడా అంటూ ముట్టు కూడా ఏం తగలకుండా జాగ్రత్తగా ఉన్నానండి. షాప్కి వెళ్తారు కదా, మరి తగలకుండా ఎలా ఉంటుంది అనుకుంటారేమో. ఇంటికి రాగానే పసుపు నీళ్ళు చల్లేసుకోండి, ఏం కాదు. నేను పసుపు నీళ్ళు అయితే కలుపుకొని బయటే పెట్టుకుంటాను. మా అత్తయ్య గారి చేత అయితే జల్లించుకుంటాను అనమాట పైన. సో నా దగ్గర దుర్గాదేవి అమ్మవారి విగ్రహం అయితే లేదనమాట. సో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహమే ఉంది. అందుకని చెప్పేసి నేను లక్ష్మీదేవిని దుర్గామాతగా కొలుచుకొని దండం పెట్టుకుంటున్నాను. అమ్మవారి విగ్రహాన్ని ముందుకు జరుపుకొని తమలపాకు వేసాను పీఠంగా. తమలపాకు వేసేసి పసుపు కుంకుమతో అర్చన అయితే చేద్దామని చదువుకుంటున్నానండి. అష్టోత్తరం అయితే చేస్తున్నాను, 2 సార్లు అష్టోత్తరం అయితే చదువుకున్నాను. ఒకసారి అయితే లలిత సహస్రనామం అయితే పారాయణం చేశాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ నాకు లలిత సహస్రనామం అంతగా వచ్చేది ఏం కాదు. కొంచెం ఈ మధ్య చదువుకోవాలి, నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ మీద నేనైతే లలిత సహస్రనామం ఒకటి, విష్ణు సహస్రనామం ఒకటి నేర్చుకుంటున్నాను అనమాట. వచ్చు చదవడము, కానీ ఒత్తులు పొల్లులు అనేవి మిస్టేక్స్ అవుతాయండి నాకు. సో అందుకని నేనైతే జాగ్రత్తగా చదువుకున్నాను. డేలో ఒకసారి కాకపోయినా మ్యాక్సిమం ఏకాదశికి, ద్వాదశికి, ఇట్లా ఫ్రైడేస్, శుక్రవారాలు, శనివారాలు ఉంటాయి కదా, సో అలాంటప్పుడు మాత్రం నేను సహస్రనామాలు చదువుకుంటున్నాను. లలిత సహస్రనామం ఒకటి, విష్ణు సహస్రనామం ఒకటి. లలిత సహస్రనామం కొంచెం ఒత్తులు పల్లులు తక్కువ ఉంటాయి కదా, సో బాగానే వస్తుందండి.
విష్ణు సహస్రనామం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకని కొంచెం నిదానంగా చదువుకుంటాను అనమాట. అంతగా అయితే నాకేం రాదు, ఎందుకంటే తప్పులు పోతాయని చెప్తున్నాను కదా. ఫాస్ట్గా అయితే నేను చదవలేను, నిదానంగానే చదువుకుంటాను. నేనైతే మా అమ్మవారికి ఒకసారి అయితే అయిపోయింది అష్టోత్తరం, కుంకుమతో పసుపుతో అయిపోయింది. ఆ తర్వాత నేను ఈ కుంకుమతో అయితే చేస్తున్నానండి అష్టోత్తరము. ఒకసారి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నాను, మరొకసారి ఏమో దుర్గాదేవి అష్టోత్తరం అయితే చదువుకున్నాను. నేను ఎందుకంటే ఇప్పుడు నేను చీర పెట్టుకుంటుంది దుర్గాదేవి అమ్మవారికి అనమాట. నేను అమ్మవారికే పూజ చేస్తున్నాను. లక్ష్మీదేవి అమ్మవారిని నేను అక్కడ పెట్టేసుకొని ఆ అమ్మవారిలాగా కొలుచుకుంటున్నాను. సో ఈ పూజలు అయితే నేను పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నానండి. చీర, గాజులు, పువ్వులు, తాంబూలం అన్నీ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ 4 వారాలు ఎంతో నిష్టగా చేసుకున్నాం కదా పూజ. సో అందుకని నేనైతే చీర పెట్టుకుందాం అనిపించింది నాకైతే అమ్మవారికి. మ్యాక్సిమం ఇలా చేసినప్పుడు ఏంటంటే నేనైతే కంపల్సరీగా పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటానండి అమ్మవారికి. నాకైతే ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే మా అమ్మవారు అసలు ఎంత బాగున్నారో నేను నోటితో అయితే చెప్పలేనండి. చాలా అంటే చాలా బాగున్నారు. ఆ ఎర్రటి కుంకుమ అలాగే పచ్చటి పసుపులో అమ్మవార్లు నాకు ఇద్దరైతే కనిపించారు. పసుపు రంగు చీరలో గంధం కలర్ లాగా లక్ష్మీదేవి అమ్మవారు కనిపించారు. ఎర్ర రంగు చీరలో కుంకుమతో అష్టోత్తరం చేసుకున్నాను అన్నాను కదా, ఆ ఎర్ర రంగులో అయితేనేమో కుంకుమ రంగుతో చీరతో అయితేనేమో దుర్గాదేవి అయితే కనిపించారండి. నాకైతే నిజంగా ఇది నేను నిజంగానే చెప్తున్నాను. నేను మా వారిని కూడా అడిగాను వీడియో అయిపోయిన తర్వాత. నేను చేస్తూనే మా వారికి చెప్తున్నాను, ఏమండి ఇటు చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో అసలు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా అమ్మవారు మా ఇంటికి వస్తారన్నట్టే ఉంది. వీడియోలో ఏంటంటే మా బాబుని కొంచెం దగ్గరికి వచ్చి తీనానా అంటే జూమ్ చేస్తున్నాడు కానీ దగ్గరికి వచ్చి తీయట్లేదు. వద్దు మమ్మీ ఎక్కువ చూపించకూడదు, దిష్టి తగులుతుంది అమ్మవారికి అని చెప్పేసి అంటున్నాడు. జూమ్ చేస్తున్నాడు కానీ వీడియో అయితే తీయట్లేదు అనమాట అమ్మవారికి నీట్గా. సరే ఎంత బతిలన్నా రాలేదని చెప్పేసి నేనైతే వదిలేసాను అనమాట ఇక. కానీ నాకైతే మాత్రం నిజంగా గంధం కలరు అయితేనేమో లక్ష్మీదేవి అమ్మవారు కనిపించారు, కుంకుమ కలర్లో అయితే దుర్గాదేవి అమ్మవారు అయితే కనిపించారండి. నాకు అసలు అలా చూడగానే కళ్ళమ్మిటి నీళ్ళు గరగరా వచ్చేసినాయి అనమాట. ఇన్ని సంవత్సరాల్లో నేను పూజ మొదలుపెట్టాక ఇవాళ వచ్చినట్టు అమ్మవారు ఇంత అందంగా మా ఇంట్లో అయితే ఎప్పుడు కూర్చోలేదండి. ఎప్పుడు పూజ చేసుకుంటాను. ఈసారి ఎందుకో అమ్మవార్లు ఇద్దరు మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్టుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే పసుపు కుంకుమతో అయిపోయిన తర్వాత సహస్రనామం అయితే పూలతో చేసుకుంటున్నానండి. నేను లలిత సహస్రనామం చదువుకుంటానే చిన్నగా పూలైతే చల్లుకుంటూ ఉన్నాను. నాకు లలిత సహస్రనామం వచ్చేటప్పటికి టైం ఎంత పట్టిందంటే 45 మినిట్స్ 50 మినిట్స్ వరకు పట్టిందండి. ఎందుకంటే నేను చదవడమే కొంచెం స్లోగా చదువుతున్నానని చెప్పాను కదా. అందులో నేనే పూజ చేసుకుంటూ నేనే చదువుకుంటూ పూలు పెట్టుకోవాలి కదా జాగ్రత్తగా. అసలు నేనైతే పూలు దొరకవేమో అనుకున్నానండి. అనుకోకుండా షాప్ దగ్గరకు ఆవిడ వచ్చి పూలు ఉన్నాయి కావాలని అడిగారంట. మా అత్తయ్య ఫోన్ చేశారు, అత్తయ్య పూలు ఉన్నాయి అనూష పూలు కావాలా అని చెప్పేసి మా హస్బెండ్ చేత ఫోన్ చేయించారు. కావాలి అత్తయ్య, రేపు లాస్ట్ వారం కదా అమ్మవారికి సహస్రనామం అష్టోత్తరాలు ఉన్నాయి కదా, సో చేసుకోవాలి అని చెప్పేసి అన్నాను. అందుకని మా అత్తయ్య అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్క కవర్ 10 రూపాయలంట. నేను 2 కవర్లు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారు. పూలన్నీ బాగా వేస్తుంటే అమ్మవారి మధ్యలో చందమామలాగా ఉన్నారండి. నేను ఇది రియల్గా నేను చూసుకున్నాను కాబట్టి మా ఇంట్లో మా అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారండి. నేనేదో గొప్ప కోసం నేను చెప్పట్లేదు. నేను డైలీ పూజ చేస్తాను, ఎప్పుడూ వ్రతం చేసుకుంటాను, ఎప్పుడూ ఫాస్టింగ్ ఉంటాను. కానీ ఈసారి వచ్చినంత ఫీలింగ్ అయితే ఇన్ని సంవత్సరాల్లో నాకైతే ఎప్పుడూ రాలేదండి. ఎందుకనో కానీ నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని చెప్పేశాను కదా. అమ్మవారిని చూడగానే ఎందుకు అసలు ఒళ్ళంతా జలదరిచ్చేసేసిందండి. అంత అందంగా ఉన్నారు. అమ్మవారు కనిపించట్లేదని చెప్పేసి నేనైతే పూలు సరి చేసుకుంటున్నాను అనమాట. కనిపించట్లేదు అని చెప్పేసి మా వారు కూడా అంటున్నారు, అమ్మవారి విగ్రహం కొంచెం అన్నా కనిపించాలి కదరా, అలాగే ఉంటే ఎలాగా, కొంచెం రౌండ్గా వెయ్యి చుట్టూ అని చెప్పేసి అన్నారు. సో ఆ సహస్రనామం అయితే అయిపోయింది. నేనైతే దీనికి
నైవేద్యంగా పులిహార అయితే చేశాను అమ్మవారికి. నిమ్మకాయ పులిహార అంటే ఇష్టం కదా. మిగతా 3 వారాలు కూడా ఏదో ఒకటి పెడుతూనే వచ్చాను. కాకపోతే వీడియో తీయడానికి నాకు కుదరలేదన్నమాట. తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ రోజు కూడా లాస్ట్ రోజు ఏకాదశి అయిందండి. మా పాప బర్త్డే కూడా వచ్చింది నాకు లాస్ట్ వారమే ఆ రోజు. సో అన్నీ కలిసి వచ్చినాయి అనమాట. చక్కగా నాకైతే మా పాపని స్కూల్కి పంపించడం అలాగే హడావుడి అయిపోయింది. ఇంకా మా బాబు ఎటు స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడనమాట. సరేనని చెప్పేసి నేను వాడిని అయితే అక్కడ కూర్చోబెట్టి చేరేసి వీడియో తినానా, నేనైతే వీడియో పోస్ట్ చేసుకుంటాను నా పూజది అని చెప్పేసి అన్నాను. సరేలే మమ్మీ అని చెప్పేసి అన్నాడు మా బాబు కూడా. నేనైతే దీనికి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. అలాగే 2 కొబ్బరికాయలు తెచ్చుకున్నానండి నైవేద్యంగా. అండ్ పులిహార పెట్టుకున్నాను. పొంగల్ పెట్టొచ్చుగా అంటారేమో, నాకెందుకో మనసులో పులిహార పెడదామని అనిపించింది అమ్మవారికి ఇవాళ. అందుకని నేనైతే నిమ్మకాయ పులిహార చేసుకొని పెట్టుకున్నానండి అమ్మవారికి నైవేద్యంగా. 2 కొబ్బరికాయలు కొట్టుకున్నాను, ఎందుకంటే ఇది లాస్ట్ వారం కదా. 2 కొబ్బరికాయలు కొట్టాను. మిగతా 3 వారాలు అయితే నైవేద్యము ప్లస్ 1 కొబ్బరికాయ కొట్టుకున్నాను. కానీ నెయ్యి దీపం మాత్రం కంపల్సరిగా పెట్టుకున్నాను. నాకు ఎక్కువ శాతం నేను ఇలాగే చేస్తాను అనమాట. ఆ కొబ్బరికాయ ఎంతసేపు కొట్టినా పగలలేదు, చెయ్యి నొప్పి వచ్చేసింది. మా వారేమో ఎగతాళి చేస్తున్నారు, నీకు కొబ్బరికాయ కూడా కొట్టడం రాదా అని చెప్పేసి. కొత్త కాయలు అయితే తొందరగా పగులుతాయి, పాత కాయలు అయితే ఏం పగులుతాయండి. నేనైతే చాలా టైం పట్టింది 2 కాయలు. సర్లే ఎలాగోలాగా అని చెప్పేసి ఇంకా గుండ్రాయి పెట్టేసి నేను చిన్నగా కొట్టేశాను అనమాట. ఏంటి కూర్చొని కొట్టావు కదా, నుంచొని కొబ్బరికాయ కొట్టాలి కదా అంటారేమో. అలా ఏం ఉండదండి, మనం భక్తితో చేస్తే దేవుడే దిగొస్తాడంటారు కదా. నేనైతే అదే నమ్ముతాను. నుంచొని కొట్టినంత మాత్రాన మనకు భక్తి ఎక్కువ ఉండదు, కూర్చొని కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన దేవుడు నైవేద్యాన్ని ఆరగించకుండా ఏం ఉండడు కదా. దీంట్లో ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. మీకు నచ్చితే దేవుడికి ఒక నమస్కారం అయితే చేసుకోండి చాలండి. నిజంగా అమ్మవారు మాత్రం నాకైతే చాలా బాగా నచ్చారండి. మేమైతే చాలా ఎమోషనల్ అయిపోయాం. మా వారిని అడిగాను నేను పూజ అయిపోయిన తర్వాత, అడుగుతున్నాను ఏమండి నీకేం కనిపించారు అమ్మవారిలో, ఎవరు కనిపించారు అని అడిగాను. నాకైతే దుర్గాదేవి కనిపించింది అన్నారు. నాకేమో 2 అమ్మవార్లు కనిపించారు అని చెప్పేసి అన్నాను. నేను మా బాబుని చూడరా అంటే మా బాబు చూడలేదు. వీడియో తీస్తున్నాను కదా, నేను వీడియోలో చూస్తాలే అంటున్నాడు. నేనేమో అలా కాదు, ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆపైనా చూడు నాన్న వచ్చి ఎంత బాగున్నారు అమ్మవారు అని చెప్పేసి అన్నాను. అయినా సరే వినలేదనమాట మా వారికైతే దుర్గాదేవి కనిపించారంట. పచ్చగా చీర కట్టుకొని పచ్చటి ముఖంతో అసలు ఆ ఇంద్రకీలాద్రి నుంచి దిగి వచ్చినట్టే ఉన్నది అని చెప్పేసి అన్నారండి. నిజంగానే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు ఈ వారంలో జరిగినట్టు పూజ ఈ 3 వారాలు కూడా నేను అంత బాగా చేసుకోలేదేమో అనిపించింది. లాస్ట్ వారం మాత్రం నాకు చాలా సంతృప్తిని ఇచ్చారు అమ్మవారు. నిజంగానే చాలా అంటే చాలా నచ్చింది, చాలా బాగుంది. అందరూ ఎవరైనా ఆల్మోస్ట్ ఎవరికి తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు కదా పూజ అనేది. నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే ఇలాగే చేసుకుంటానండి వ్రతం అనేది. ఇది నేను 4 శుక్రవారాలని 11 శుక్రవారాలని ఇలా మొక్కుకొని చేసుకుంటాను. ఈసారి నేను 4 శుక్రవారాలే మొక్కున్నాను. 4వ వారం అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేసుకొని నైవేద్యాలు పెట్టేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇట్లా సహస్రనామం అష్టోత్తరాలు అయితే చేసుకున్నానండి. ఇంతకుముందు ఒకసారి అయితే పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాను. అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కదా, సో ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు. మళ్ళీ అమ్మవారు ఎప్పుడైతే దయ చూపిస్తారో అప్పుడు మళ్ళీ నేనైతే ఈ వ్రత సంకల్పం అయితే మళ్ళీ చేసుకుంటానండి. ఈసారి చేసుకున్నప్పుడు అమ్మవారు ఎలా చూపిస్తే అలాగే చేస్తాను. ఈసారికి అమ్మవారు అయితే నాకు ఇలాగే చూపించారు, ఇలాగే చేసుకున్నట్టుగా. అందుకని నేను అష్టోత్తరాలు సహస్రనామే చేసుకున్నాను. అభిషేకం అయితే ఏం చేసుకోలేదన్నమాట. అమ్మవారు ఎలా చూపిస్తే అలా చేసుకోవాలి కదా, మన చేతుల్లో ఏముంటుంది, అంతే కదండి. కొబ్బరికాయలు కూడా పగలలేదని ఎగతాళి చేశారని చెప్పాను కదా, మా వారు నవ్వుతూ ఉన్నారనమాట. ఇంకా లాస్ట్లో నేనైతే నైవేద్యం పెట్టేస్తున్నాను. నైవేద్యం పెట్టేటప్పుడు మా వాడు అరుస్తున్నాడు, మమ్మీ ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాడు. అయ్యా పంచభూతాలకి పంచామృతాలు 5 సార్లు నైవేద్యం పెట్టాలి, అలా అనకూడదు. 1 సారి 2 సార్లు పెడితే మా అమ్మవారికైనా దేవుళ్ళకైనా ఎవరికైనా కడుపు ఎలా నిండుతుంది.
మనకు బొజ్జు నిండాలంటే వాళ్ళు తృప్తిగా ఉండాలి కదా అమ్మ అంటే సరేలే అమ్మ అన్నాడు. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి రీజన్ అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలామంది పిల్లలకైతే తెలియదండి. యాక్చువల్గా నా అదృష్టం ఏంటంటే ఇవాళ లాస్ట్ వీకు నెయ్యి దీపం అయితే నా పూజ అంతా అయిపోయే వరకు ఉందండి. ఈ 3 వారాలు అయితే సహస్రనామం చేసేటప్పటికే అయిపోయేది, నెయ్యి దీపం కరిగిపోయేది. నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యానండి. ఇంకా ఫైనల్లీ హారతి అయితే ఇచ్చేసి అందరినీ హారతి అయితే అద్దుకోమని చెప్తున్నాను. ముందు దేవుడికి ఇవ్వాలి కదా హారతి, అదేంటి దేవుడికి ఇస్తావు మాకు ఇవ్వచ్చు కదా అమ్మ అంటున్నాడు మా బాబు. ముందు దేవుళ్ళమ్మ, తర్వాతే మనము, వాళ్ళు లేకుండా ఎక్కడుంటారు, వాళ్ళు ఉంటేనే కదా ఈ సృష్టి అని చెప్పేసి నేను అన్నాను. నాతో పాటు మా వారు కూడా ఇస్తున్నారు అనమాట. ఆ తర్వాత ఇంకా లాస్ట్లో అందరం అయితే హారతి తీసుకున్నామండి. అలాగే నా వీడియో ఎవరికన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కామెంట్స్ మంచిగానే పెట్టండి. నా కంటెంట్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే మీరు నా వీడియోస్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.